అంత బాగున్నారు కదా. నేను ఒక మెసేజ్ మీకు చెప్తాను, ఒక మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్లో మీరు ఏముందో తెలుసుకోండి, నేను చెప్తాను. ఏంటంటే గ్రేవ్ లేదు. ఇది బాగా నేను చెప్పిన మెసేజ్ అని మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఒక ఎలుక గబగబా వెళ్తుందండి. ఒక ఇంట్లో ఒక ఎలుక వెళ్తుంది. ఎలుక ఎలుక అంటే ఎలుక అంటే ర్యాట్ అంటే ఇంగ్లీష్లో ర్యాట్, తెలుగులో ఎలుక. ఆ ఎలుక వెళ్తుంటే అది ఏం చేసింది గాబర్న ఒక ఆయన బ్రాందీ తాగి, ఒక గాజు గ్లాసు బ్రాందీ తాగి సగం ఉండిపోయింది అందులో బ్రాందీ ఆ గ్లాసులో. ఈ ఎలుక గబగబా ఏం చేసింది, ఇలా ఏదో ఒక టక్కన అందులో దూకిస్తుంది. దూకిస్తే అందులో కన్నుకుంటుంది, రాలేకపోతుంది. ఇక మాత్రం గ్లాస్ ఉంటుంది అనమాట, గాజు గ్లాస్. అందులో బయటికి రాలేకపోతుంది ఎలుక. అంటే కథ కదండి ఇది, రావాలంటే గెంతుకొని ఎలా వచ్చేస్తుంది కదా. కథ అంటే కథలాగే ఉంటుంది. అయితే అది తన్నుకుంటుంది, అందులో చూస్తుంది ఎవరు నాకు రక్షించి వాళ్ళు వస్తారో, లేకపోతే ప్రాణం పోతుందని చూస్తుంది. ఈలోపు కొంత నోట్లోనికి ఆ మెడిసిన్ కూడా బ్రాండ్ అనేది వెళ్ళిపోయింది. ఈలోపు పిల్లి ప్రక్కలెళ్ళి ఆ ప్రక్కలెళ్ళి పిల్లి వెళ్తుంది. అప్పుడు పిల్లి, నువ్వు ఒకసారి నా వైపు చూడు, నేను కొంచెం కష్టంలో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను. నాకు నువ్వు ఈ బ్రాండ్ నుండి నాకు తప్పిస్తే నీకు తర్వాత నేను ఆహారంగా అవుతాను, నన్ను తినేది కానీ. ఎందుకంటే పిల్లికి ఎలక పడుతుంది, ఎలకలు లేకుండా నేను పిల్లి వెళుతుంది కదా, నీకు నేను ఆహారం అవుతాను, నన్ను తినేది కానీ నన్ను ముందు తప్పించమంటారు. ఎవరండి? ఎలుక. ఈ ఎలుక ఏంటి చేసి తప్పించి పిల్లి ఆశపడ్డది. పిల్లికి ఏంటంటే మరి ఆహారం ఎలక అంటే మహా ఇష్టం పిల్లికి. అప్పుడు ఏం చేసింది, సరే టక్కుని పిల్లి టక్కుని ఎంత గ్లాస్ పోస్తుంది తెలుగు వస్తే గ్లాస్ చిరిగిపోయింది. ఈ ఎలుక ఏం చేసింది, గబ చిన్న రంధ్రంలో దూరిపోయింది. ఒక రంధ్రంలో చిన్న కన్నంలో దూరిపోయింది లోపలికి. పిల్లి రంధ్రంలో వెళ్ళలేదు కదా, ఆ లోపల నుంచి చూస్తుంది బయటికి చిన్న కాలిపెట్టి. పిల్లి అన్నది మొత్తానికి నీ మాయ నువ్వు చేసావు, నన్ను బాగా మాయ చేసావు, నీ ప్రాణం నువ్వు కాపాడుకొని ఇచ్చిన మాట నువ్వు తప్పిపోయావు అని ఎలక్కేమో నిందిస్తున్నాడు పిల్లి. నీ గుణం నువ్వు చూపించుకున్నావు, నాకు రక్షించమని నాకు ఆహారంగా అవుతాడని, నాకు ఆహారం లేదు, ఇప్పుడు ఏమీ లేదు, నా కడుపు కాలిపోతుంది, నువ్వే అందులోనే వెళ్ళిపోయావు, నీ గుణం నువ్వు చూపించుకున్నావు అన్నది. అప్పుడు ఎలక పక్క నవ్వింది. నవ్వి, వాళ్ళు పిచ్చి మాలోకం, నన్ను తప్పిస్తే నేను ఆహారంగా అవుతాను, నువ్వు ఎలా నమ్మేశావు, మరి నేను అందులో ఉంటే చచ్చిపోతాను కదా, ఎందరో నీ కొడుకు పడి నీ నోట్లో పడిపోయి నువ్వు నమ్మిస్తే నేను చచ్చిపోనా, నేను అది ఎందుకు అన్నావు ఆ మాట, అది కాదు ఏదో అందరూ ఆ గ్లాసులో నేను పడిపోయి ఆ బ్రాందీ లోపల నేను తాగేశాను, తాగేసి మొత్తులో పడిపోయి ఆ బ్రాందీ మొత్తు అయిపోయాను, ఆ మొత్తులో ఎన్నో మాటలు నేను ఆడుతాను, ఆ మాటలు నమ్మేస్తాను నిజంగా. ఎలక ఎవరైనా పిల్లికి ఎదరగా వస్తుందా, మా ఎలక జాతర నుంచి పిల్లికి ఎదరకు వస్తాయా, నువ్వు ఎలా నమ్మేశావు, మొత్తం నేను పేలేశాను అని ఆ ఎలకేమో తప్పించుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే మెసేజ్ ఏంటంటే, తాగిన మైకంలో ఎవరు ఏమి చెప్పినా కమిట్ అవ్వకండి. నేను అది చేస్తాను, తాగి మందు తాగిస్తున్నాడు, కూర్చొని మందు తాగారా, నీకు ఇచ్చేస్తానరా, నాకు అంత ఉందిరా, నీకు ఎంత ఉందిరా, అక్కడ నీకు రేపు తెల్లవారేగా నీకేముండదు, అది ఉండదు, ఇది ఉండదు, ఏవో చెప్తారు కొన్ని కమిట్మెంట్స్ తీసుకుంటారు. తాగేటప్పుడు కమిట్మెంట్ అవ్వకండి దయచేసి. నాకు తెలిసిన ద్వారా నేను చెప్తాను, ఇది ఒక మెసేజ్. మీరందరికీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.